రైట్ మరో బ్రేకింగ్ చూసినాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 10న కామారెడ్డిలో భారీ బహిరంగ ప్లాన్ చేసింది. కామారెడ్డిలో నిర్వహించనున్న కాంగ్రెస్ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా రానున్నారు. అదే రోజు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఇక సభా వేదికగానే బీసీ డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 10న కామారెడ్డిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కామారెడ్డిలో నిర్వహించనున్న కాంగ్రెస్ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా రానున్నారు. అదే రోజు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మరోమారు బహిరంగ సభలు కావచ్చు, అగ్రనేతలంతా కూడా తెలంగాణకు వచ్చే క్రమం కనిపిస్తుంది. నెల 9వ తేదీన కూడా ఆ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ లేదా నిజామాబాద్ సభకు సంబంధించి కూడా సభను కూడా ఏర్పాటు చేయడం పోతుంది. ఈ సభలో మైనార్టీకి సంబంధించిన కూడా డిక్లరేషన్ ప్రకటించే నేపథ్యం కావచ్చు. అలాగే 10వ తేదీన కూడా పెద్ద ఎత్తున కామారెడ్డిలో బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. దానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఆ సభ వేదిక కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటించే క్రమం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇప్పటికే పలు డిక్లరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. అలా వరంగల్ వేదిక కూడా రైతు డిక్లరేషన్, అలాగే యూత్ డిక్లరేషన్ తో పాటు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, తుక్కుగూడ వేదిక కూడా ప్రకటించిన, చేవేల సభ ద్వారా కూడా ప్రకటించిన నేపథ్యం మరోమారు ఈ రెండు డిక్లరేషన్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మైనార్టీ డిక్లరేషన్ సంబంధించి కూడా మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో కూడా కమిటీ వేసి, కమిటీలో కూడా ప్రధానంగా మైనార్టీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన సంక్షేమ పథకాలు తీసుకురావాలి, మైనార్టీలకు ఏదైతే సంక్షేమ అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు చేసిన నేపథ్యం కావచ్చు. అలాగే బీసీ డిక్లరేషన్ సంబంధించి కూడా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ నేతృత్వంలో కూడా బీసీ డిక్లరేషన్ సంబంధించిన కమిటీ వేయడం జరిగింది. బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిపోయే గ్యారంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ డిక్లరేషన్ లో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇదే రోజు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయబోతున్న నేపథ్యం కావచ్చు. కామారెడ్డికి సంబంధించి కూడా కేసీఆర్ కి పోటీగా కూడా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం, అక్కడ బస్ యాత్ర చేసిన నేపథ్యం కావచ్చు. గత నెలలో కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా తెలంగాణకు వచ్చిన నేపథ్యం కావచ్చు, ప్రచారాలను ముమ్మరం చేసిన నేపథ్యం కావచ్చు. మరోమారు 2 సభలు కావచ్చు, 2 డిక్లరేషన్లు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ టీపీసీసీ నుంచి కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించిన కూడా చేసుకున్న నేపథ్యం కావచ్చు. ఇంకా పెద్ద ఎత్తున అంటే ఎన్నికలు నామినేషన్లు దాఖలు జరుగుతున్న సందర్భం కావచ్చు. ఇంకా ఏదైతే 26 రోజుల సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఈ సభలను వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీలు, అలాగే 3 డిక్లరేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి. అలాగే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన ప్రజా వ్యతిరేక వైఫల్యాలు కావచ్చు, పథకాల వైఫల్య తీరును ఎండగడుతూ విధంగా కూడా సభ వేదికగా అగ్రనేతలతో చెప్పించే సందర్భం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇప్పటికే ప్రకటించిన రైతు డిక్లరేషన్ సంబంధించి కూడా 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు 15,000 పంట పెట్టుబడి సాయం కావచ్చు, అలాగే ఏదైతే కౌలు రైతులకు కూడా ఈ పెట్టుబడి సాయం అందే విధంగా ఉన్నది. కూలీలకు సంబంధించి కూడా వాళ్ళకు 12,000 ఇచ్చే ఒక స్కీమ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా 12 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా మిగతా ఎస్టీలకు సంబంధించి కూడా ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కావచ్చు, పలు అంశాలతో కూడిన డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే యూత్ డిక్లరేషన్ సంబంధించి కూడా 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ భృతి, అలాగే విదేశాలకు వెళ్లే ఏదైతే నిరుద్యోగులు ఉంటారో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడంతో పాటు స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇలాంటి యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. మరోమారు ఇక్కడ మైనార్టీ డిక్లరేషన్ వస్తున్న క్రమం కావచ్చు. మైనార్టీ డిక్లరేషన్ సంబంధించి కూడా
ఏదైతే మైనార్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. మైనార్టీలకు సంబంధించి కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే మైనార్టీల సంక్షేమం కోసం గతంలో ప్రభుత్వాలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన సంక్షేమ పథకాలు తీసుకురావాలని పైన కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. ఈ అంశాలపైన కూడా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇది మైనార్టీ డిక్లరేషన్ సంబంధించి కూడా యూపీ మంత్రి రాబోతున్న నేపథ్యం కావచ్చు, అలాగే సల్మాన్ ఖుర్షీద్ యూపీ ఎంపీ రాబోతున్న నేపథ్యం ఆయనతో కూడా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించి కూడా సిద్ధరామయ్య ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయబోతున్నట్టుగా కూడా ఇప్పటికే అగ్రనేతలకు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు, బీసీలకు టికెట్ల కేటాయించే అంశం మొదలు అన్నింటిలో కూడా బీసీలకు ఏదైతే జనాభా ప్రతిపాదన కూడా బీసీల వాటా ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీలను ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా డిక్లరేషన్ లో ఉండాలని కూడా ఇప్పటి వరకు కసరత్తు నేపథ్యం కావచ్చు. దాంట్లో కొన్ని అంశాలు అంటే ప్రత్యేకంగా ఒక విశ్వసనీయ సమాచారం మేరకు కూడా మనకు అందుతున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే బీసీలకు సంబంధించి కూడా 5 ఏళ్లకు బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి దాని ద్వారా కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 27,000 మంది బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కనిపించే యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కూడా బీసీ డిక్లరేషన్ లో ఉండబోతున్నాయి. దానికి అనుగుణంగా కూడా బీసీలకు ఆర్థిక సాయం కింద 5 లక్షలు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 2 డిక్లరేషన్లు 2 సభలు కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారానికి దీంట్లో కూడా ఈ వేదిక చేసుకోబోతున్న నేపథ్యం అగ్రనేతలు కూడా పిలిచే అవకాశం కనిపిస్తుంది. మరో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ 2 డిక్లరేషన్లు 2 సభలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆ డిక్లరేషన్ల తుది దశ కావచ్చు, అగ్రనేతల ఆహ్వానాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి అనుగుణంగా కూడా ఈ నెల 9, 10వ తేదీన కూడా ఈ సభలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యం అదే రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ ఏదైతే కామారెడ్డికి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. హరీష్, అయితే బీజేపీ మాత్రం అయితే బీసీ సీఎం అనే నినాదంతో ముందుకెళ్తుంది. ఇటు పక్క కాంగ్రెస్ వచ్చేసరికి రేపు జరగబోయే సభలో బీసీ డిక్లరేషన్ చేస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళు సీఎం ని బీసీ సీఎం అంటున్నారు, ఇక్కడ బీసీ డిక్లరేషన్ మాత్రమే. సో ఎలాంటి వర్కౌట్ కాంగ్రెస్ కి ఇది వర్కౌట్ ఉందా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, మిగతా రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, అలాగే చేయూత కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అంటే అన్ని సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా కూడా 6 గ్యారెంటీలను ప్రకటించిన నేపథ్యం. అలాగే ఇక్కడ రైతులకు సంబంధించి కూడా రైతు డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, యూత్ కి సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్ అంటే ఏ కేటగిరీ ఏ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్లకు ప్రత్యేకంగా లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ డిక్లరేషన్లు ఉన్న నేపథ్యం. అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా వాళ్ళకు ప్రత్యేక డిక్లరేషన్ ఇచ్చిన నేపథ్యం. ఇక మైనార్టీలకు సంబంధించి ప్రత్యేక డిక్లరేషన్ రాబోతున్న నేపథ్యం. అలాగే మహిళలకు సంబంధించి కూడా మహిళా డిక్లరేషన్ రాబోతున్న నేపథ్యం కావచ్చు. బీసీలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో కావచ్చు, గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో కావచ్చు, ఇలాంటి ఏదైతే సామాజిక వర్గాలకు బీసీ సామాజిక వర్గాలకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా వాళ్ళు ఆ సంక్షేమం కోసం ఏదైతే వాళ్ళ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అన్ని కులాలు పెద్ద ఎత్తున కులాలు ఉన్న నేపథ్యం వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా కూడా ఇప్పుడు డిక్లరేషన్లు ఉండనున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ కులాల ప్రతిపాదనక కాకుండా ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. దాంట్లో కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలు కావచ్చు, మిగతా దళిత బంధు విషయం కావచ్చు, ఏదైతే గిరిజన బంధు విషయం కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటిని కూడా కమిషన్లు తెర మీదకి వచ్చిన నేపథ్యం కావచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ఇప్పటికీ ఆ దళితులకు కావచ్చు, ఇక్కడ మైనార్టీలకు కావచ్చు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ రాని నేపథ్యంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసిన నేపథ్యం కనిపించింది. ఇక్కడ దళిత బంధుకు సంబంధించి కూడా 30% కమిషన్ తీసుకున్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం. అంటే అక్కడ పథకాలు ఇంప్లిమెంట్ సరిగా జరగలేకపోవడం కావచ్చు. ఇక్కడ పూర్తిగా దీన్ని కాంగ్రెస్ పార్టీ దీన్ని డిబ్యూట్ చేసుకొని ఇక మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, అన్ని సామాజిక వర్గాలకు ప్రత్యేక బడ్జెట్లు కేటాయించడంతో పాటు వాళ్ళ ప్రత్యేకంగా ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఇస్తున్న నేపథ్యం కనిపిస్తున్నది. మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అన్ని వర్గాలకు సమన్వయం చేకూరే విధంగా కావచ్చు, అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా డిక్లరేషన్లు ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా 6 గ్యారెంటీలు అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్ హామీలు, కాంగ్రెస్ పథకాలు దక్కాలనే నేపథ్యంతో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీసీ డిక్లరేషన్ సంబంధించి బీసీలను
ప్రత్యేకంగా ఆకర్షణకు ప్రాబెట్టేందుకు కావచ్చు, బీసీ ఓటు బ్యాంకును పెంచేందుకు కావచ్చు, అలాగే మైనార్టీలకు సంబంధించి ఇక్కడ మైనార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మైనార్టీలకు హామీలు ఇవ్వడం జరిగింది. మైనార్టీ రిజర్వేషన్లు పెంచుతామన్నట్టుకు హామీలు ఇవ్వడం జరిగి అది కూడా ఇప్పటి వరకు కూడా ఆచరణలోకి రాని నేపథ్యం కావచ్చు. మైనార్టీల సంక్షేమం సంబంధించి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ పెడతామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఆ బడ్జెట్ ని కేటాయించకపోవడంతో కూడా పూర్తిగా మైనార్టీ వ్యతిరేక ఓట్లను కూడా కాంగ్రెస్ రాబట్టేందుకు ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి అంశాలను బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ తీసుకురాబోతున్న నేపథ్యం. బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20 టికెట్లు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. మిగతా ఇంకా 19 నియోజకవర్గాలు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నది. బీసీలకే పెద్దపీట వేయబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీ సంబంధించి కూడా బీసీ ముఖ్యమంత్రిని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఇప్పటికే బీసీల నుంచి కూడా కొంతమేర వ్యతిరేకత వస్తుంది. అక్కడ బీజేపీకి సంబంధించి సొంత పార్టీలో కూడా బీసీ నేతలంతా కూడా తిరుగుబాగుట చెప్పిన ఎందుకంటే గతంలో బీసీ అంటే బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ గా కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఆయన బండి సంజయ్ ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆ బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేసిన నేపథ్యం కావచ్చు. అంటే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడినే మార్చారు. ఎలా సీఎం అభ్యర్థిగా బీసీను నిలబెడతామంటూ కూడా ప్రజలు ఎవరు నమ్మాలని కూడా ఇక్కడ బీసీలు కావచ్చు, సామాజిక బీజేపీలో కొనసాగుతున్న బీసీ నేతలు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కూడా లేవనెత్తే విధంగా కూడా సభ వేదిక కూడా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అగ్రనేతలతో కూడా ప్రసంగం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు సంబంధించి కూడా బీసీ ఓటు బ్యాంకు, ప్రత్యేకంగా బీసీ ఓటు బ్యాంక్ పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, చేయబోయే పథకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్ లో ప్రత్యేక అంశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.